ఫ్రెండ్స్, మనందరం ఎక్కువగా ఎవరి ఫోన్ కాల్ ఇగ్నోర్ చేస్తామో తెలుసా? అవును, అమ్మ. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా ఎవరి కాల్ ఇగ్నోర్ చేస్తామో తెలుసా? అవును, అమ్మ. అమ్మ ఫోన్ కాల్ చేస్తే, అమ్మ నేను చాలా బిజీగా ఉన్నాను, ఓకే తినేశాను, ఆఫీస్లోనే ఉన్నానమ్మా, ఎన్నిసార్లు చెప్పాలని ఫోన్ కాల్ కట్ చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, అమ్మ ఫోన్ కాల్స్ రావడం మానేస్తే, శాశ్వతంగా ఫోన్ కాల్స్ రావడం ఆగిపోతే, అలాంటప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకరోజు ఇది జరగాల్సిందే కదా. ఫోన్ బుక్లో నుండి అమ్మ నంబర్ డిలీట్ చేసేటప్పుడు మీ గుండె పగిలిపోతుంది. ఆ రోజు ఏం చేస్తావు? ఆలోచించండి. ఏం చేయాలన్నా ఇప్పుడే ఈ క్షణమే చేయండి. అమ్మ నీతో మాట్లాడాలని కాల్ చేస్తే ఇగ్నోర్ చేయకండి. టైం లేదని అస్సలు చెప్పకండి. ఎందుకంటే చివరికి పశ్చాత్తాపమే మిగులుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు. వాళ్ళు పైకి ఎదుగుతుంటే చూడాలని, వాళ్ళు ప్రతి కళని నెరవేర్చుకొని ముందుకు ఎదుగుతుంటే చూడాలని ఉంటుంది. వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా మనం చూడలేం. వాళ్ళని ఎప్పుడూ ఉన్నత శిఖరాల్లో నవ్వుతూ ఉండాలని కోరుకుంటాం. అలా మీ జీవితంలో కూడా ఎవరైనా ఉంటే వెంటనే ఈ రీల్ని వాళ్ళకి పంపండి. వాళ్ళకి చెప్పండి, జీవితాంతం మీరు వాళ్ళతో పాటే ఉంటారని ధైర్యంగా చెప్పండి. మీకో విషయం తెలుసా? మన అనుకున్న వాళ్ళని, రిలేషన్ ఏదైనా సరే, వాళ్ళని వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోకపోతే ఆ రిలేషన్కి ఎలాంటి విలువ ఉండదు. ఎవరైతే మనకి మన మాటకి విలువనివ్వరో, మనల్ని గౌరవించరో, వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారు, కానీ ప్రేమించలేరు. నాకు ఈ మధ్య ఎవ్వరి మీద కోపం రావడం లేదు. అసలు కోప్పడమే మానేశాను. ఆ అవసరమే రావడం లేదు. నాకు ఏదైనా విషయంలో బాధ అనిపించినా, నన్ను కావాలని హర్ట్ చేసినా వాళ్ళతో నేను మాట్లాడి చూస్తాను. ఒకవేళ వాళ్ళు నాతో మాట్లాడడానికి ఇష్టం చూపించకపోతే మళ్ళీ ట్రై చేస్తాను. ఫలితం లేకపోతే ఆ విషయాన్ని వాళ్ళని వదిలేస్తాను. నాకు ఇప్పుడు ఎవరిపైనా కోపం రావడం లేదు. ఫ్యామిలీ కోసం డైలీ లైఫ్లో కొంత టైం కేటాయించడం చాలా అవసరం. జీవితంలో ఎంతో సాధించాలని అనుకుంటాం, పరుగులు పెడతాం. మన కెరీర్లో ఎంతో ఎదగాలని అనుకుంటాం, సాధిస్తాం కూడా. ఈ రేస్లో పడి మన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. కానీ ఈ ప్రయాణంలో, ఈ పరుగు పందెంలో పరిగెడుతూ మనకు తెలియకుండానే మన వాళ్ళకి చాలా దూరం అయిపోతాం. చివరకు మన దగ్గర ఈ డబ్బు, ఈ సక్సెస్, పశ్చాత్తాపం కూడా మిగులుతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.